ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. రకరకాల గణపతులు మండపాల్లో కొలువయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లో పలు కాలనీల్లో మండపాలు వెలిశాయి. గణపతి పప్ప మోరియా అంటూ కేరింతలు కొడుతున్నారు. ఇవాల్టి నుంచి మరో 9 రోజుల పాటు వినాయక మండపాల దగ్గర సందడిని ప్రతిరోజు 6:30 గంటలకు చూసేద్దాం. గణపతి నవరాత్రి సందడి మొదలైంది. వినాయకుడికి నవరాత్రుల్లో విశేష పూజలు జరగనున్నాయి. వినాయకుడు, లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, మూషికా వాహనుడు ఇలా ఏ పేరుతో పిలిచినా గణపతి పరమార్థం ఒక్కటే. సర్వ గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఇలాంటి విశేషాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నోరే నారాయణమూర్తి వినాయక వైభవంలో ప్రతిరోజు మనకు వివరించనున్నారు. తొలి రోజు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తుండమునేకదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీతనయా ఓజి గణాధిప నీకు మ్రొక్కెదన్. స్వామివారి యొక్క దివ్య విశిష్టత అమోఘమైనటువంటిది. దీనిని గణపతి నవరాత్రములు అంటారు. అయితే వినాయక చవితి అనేటువంటి 2 పేర్లతో పిలువబడుతుంది. మరి గణపతి ఎవరు, వినాయకుడెవరు, ఇద్దరు ఒకటేనా అంటే ఒకటి కాదు. కానీ గణపతి యొక్క అంశయే వినాయకుడైనప్పటికీ గణపతి యొక్క దివ్యతత్వంలో, గాణాపత్యంలో మహానుభావుడు మొట్టమొదటగా ఉదయించినటువంటి దివ్య మహోనోహరమైనటువంటిది పసుపు రంగు. అందుచేతనే పసుపుతో ఆ వినాయకుడిని పూజ చేస్తారు, గణపతిని పూజ చేస్తారు. గణపతిని పసుపుతో పూజ చేస్తారు, మట్టితో వినాయకుడిని పూజ చేస్తారు. మహోన్నతమైనటువంటి ఆ గణపతి ఈ భూమిపై అవతరించాడు అనేకమైనటువంటి రూపములతో. అందుచేతనే వేదం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. సకలమైనటువంటి వాడు గణపతి. ఈ భూమిపై కనపడుతున్నటువంటి సమస్తమైనటువంటి వస్తువుల యొక్క దివ్యస్వరూపమే గణపతి. కవులలో గొప్పవాడు గణపతి, జ్యేష్ఠుడు గణపతి, ఆది మూల పురుషుడు గణపతి, సమస్తమైనటువంటి శక్తులకు అధిదేవతగా ప్రకాశించేటువంటి వాడు గణపతి. అందుచేతనే ఆ గణపతిని నిరంతరము అర్చన చేస్తూ ఉంటారు. అందుచేతనే గణములకు పతి కనుక గణపతి. గణములు అంటే సమూహములు అని అర్థం. భూలోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నీ కలిపి ఒక అనేకమైన గణపతులు. అనేకమైనటువంటి గణములు అంటే భూలోకంలో ఉదాహరణకు జలచరములు, ఇది ఒక గణం. ఆకాశంలో ఎగిరేటువంటి ఖగచరములు, ఇదొక గణం. మానవులు ఒక గణం, పశువులు ఒక గణం, పక్షులు ఒక గణం. ఇలా అనేకమైనటువంటి సమూహమంతా వీటన్నిటికీ కూడా అధిపతి. ఇక పైలోకములలో గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య ఇలాంటి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి వాళ్ళు ఉంటారు. వా గణములకు కూడా కిన్నరులంతా ఒక సమూహం, గంధర్వులంతా ఒక సమూహం, యక్షులంతా ఒక సమూహం, నాగులంతా ఒక సమూహం. వీళ్ళందరికీ అధిపతి ఎవరు అంటే ఈ మహానుభావుడే. ఒక రహస్యం ఏమిటి అంటే ఈ పసుపుతో ఉన్నటువంటి ఈ గణపతిని అర్చన చేసినట్లయితే విఘ్నములన్నీ తొలగిపోతాయి. ఎప్పుడెప్పుడు తలుస్తారు అంటే వివాహేచ, వివాహమునందు, విద్యారంభే వివాహేచ, ప్రవేశే నిర్గమే తథా, గృహప్రవేశ సమయములందు, వివాహ సమయములందు, సంగ్రామే, సంగ్రామములు చేయుటయందు అంటే యుద్ధకాంక్ష కలిగి యుద్ధములలో విజయం కలగాలి అనుకున్నటువంటి వారు కూడా గణపతిని కనుక అర్చించినట్టయితే విజయం కలుగుతుంది. కేవలము ఈ వినాయక చవితి రోజునే కాదు, భాద్రపద శుద్ధ చవితి నాడు
ఈ మహానుభావుణ్ణి వినాయకుడుగా అర్చించి సకల గణములకు అధీశ్వరుని చేసి మహానుభావుణ్ణి పూజ చేసినటువంటి గణాధ్యక్షుడిగా చేసినటువంటి రోజు. అందుచేత ఈ వినాయక చవితి అంటే భాద్రపద శుద్ధ చవితిని వినాయక చతుర్థి అంటారు. స్వామివారి బుధవారం నాడు పట్టాభిషిక్తుడైనాడు. బుధవారం స్వామివారికి ఇష్టం. అలాగే మహానుభావునికి నిరంతరమైనటువంటి సేవ చేయటంలో వడపప్పు మహా ఇష్టం, కుడుములు మహా ఇష్టం. అనేకమైనటువంటి పత్రులతో స్వామివారిని అర్చన చేస్తారు. ఈ 9 రోజులు నిరంతరమైనటువంటి గణపతిని అర్చించి తరించి మానవులందరూ విఘ్నముల నుండి తొలగించుకొని లక్ష్మీ ప్రసన్నులై ఆరోగ్య ఐశ్వర్యవంతులై ప్రకాశిస్తారు అని భావిస్తూ స్వస్తి.